హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం చెప్పేటువంటి విషయాలు మనం చూస్తే ఒక్కసారి ఆశ్చర్యానికి గురవుతుంటాం. హైదరాబాద్కు సంబంధించి ఐటీ రంగాన్ని తనే అభివృద్ధి చేస్తానని చెప్పి ఇప్పటికీ కూడా చెప్తా ఉంటాడు. ఆయన తర్వాత అనేక ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేయాలో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ వచ్చారు. అయినా కూడా ఐటీ అనగానే చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తుందని చెప్పి చాలామంది ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. హైదరాబాద్కు పునాది వేసింది ఐటీ రంగానికి చంద్రబాబు నాయుడు అని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ నాయకులు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వాళ్ళది ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల కన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీదే ఫోకస్ చేస్తానని చెప్పి గతంలో చాలా సందర్భాలు చెప్తూ వచ్చినారు. అదే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా తయారు చేయడమే తమ లక్ష్యమని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఆ స్కిల్ నైపుణ్యాన్ని కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ సంతకాల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ యువత నైపుణ్యానికి సంబంధించినటువంటి ఒక దానిపైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆయన నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని పారిశ్రామిక కంపెనీలు కానివ్వండి, వ్యవసాయ కంపెనీలకు సంబంధించి కానివ్వండి, హార్డ్వేర్ కంపెనీలకు సంబంధించి కానివ్వండి, ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళందరూ కూడా కలిసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొన్న ఏదైతే ఈ 9-10 షెడ్యూళ్ళకి సంబంధించినటువంటి విభజన అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారితో కలిసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో మరి ఆయన తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మరి వాటి గురించే చర్చించారు అని చెప్పి ఆ పార్టీ నాయకులు వాళ్ళు ఆ ప్రభుత్వం చెప్తా ఉన్నప్పటికీ కూడా దీని వెనక ఒక రాజకీయం నడిచింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీని కొంత బలోపేతం చేసే విషయంలో కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని బలహీన చేసే విషయంలో కానివ్వండి, ఆ రకంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇన్సైడ్ పొలిటికల్గా అదే నడిచిందని చెప్పి, ఇన్సైడ్ రాజకీయం అదే నడిచిందని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఐటీ కంపెనీలు కానివ్వండి, మిగతా పారిశ్రామిక హబ్కు సంబంధించినటువంటి చాలా వరకు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా వారితో చర్చించారు. అందులో భాగంగానే మరి హైదరాబాద్కి ఆయన రావడం జరిగింది. ఆ దిశగానే వారితో ఇంకా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ప్రస్తుతం మనకు వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ హైదరాబాద్లో అన్ని అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలకు కానీ ఐటీ కంపెనీలు కానీ అన్ని అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు మరి అటు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తేటువంటి పరిస్థితులు ఇక్కడ. కానీ వైజాగ్ ఏదైతే ఉందో ఐటీ పరిశ్రమలు కానీ అన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనేటువంటిది వైజాగ్లో పర్ఫెక్ట్గా సరిపోతుంది, అన్ని వనరులు అక్కడ ఉన్నాయని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అదే ఇప్పుడు వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలనుకునే కంపెనీలు ఏమైనా ఉండి ఇక్కడ కాకోకుండా ఇక్కడ పరిస్థితులు అనుకూలించకనో లేకపోతే ఇంకో రకంగా మరి ప్రభుత్వం కొన్ని అనుమతులు నిరాకరించినటువంటి విషయంలో కానివ్వండి, కొన్ని అసంతృప్తితో ఉన్నటువంటి కంపెనీలు కొన్ని ఉండింటే వాళ్ళకి వనరులు ఇక్కడ సరిపోవట్లేదనో ఏదో కొన్ని కారణాలు ఉన్నటువంటి కంపెనీలను ఫిల్టర్ చేసి ఏ కంపెనీలు అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపటం లేదో వాటిని లిస్ట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ కంపెనీలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే ఎక్కువ ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకొస్తే కనుక చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ సంక్షేమ పథకాల హామీకి సంబంధించి అమలు చేస్తామని చెప్పారో వాటిని అమలు చేయకపోయినా కూడా వాటి ప్లేస్లో రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా ఈ పరిశ్రమలు ఇవన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. సో ఆ రకంగానే చంద్రబాబు నాయుడు నిర్ణయాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఈయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ కంపెనీలు పెట్టేటువంటి కంపెనీలు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి మరి ఈ ముఖ్యమంత్రి సహకారం కూడా ఉంటుందనేటువంటి విధంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు తీసుకొచ్చిన ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గట్టిగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఐటీని డెవలప్ చేయాలని తన కొడుకు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. భవిష్యత్తులో ఈయన పార్టీ పగ్గాలు తీసుకునేది నారా లోకేషే. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి అవకాశం నారా లోకేష్కే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వారసుడు కాబట్టి ఆయనను డెవలప్ చేయాలి అన్ని విషయాల్లో పార్టీ పరంగా ఒక పక్క వాటిని చూసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, పరిశ్రమలకు సంబంధించిన వాటిని ఆకట్టుకోవడానికి రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి,
యువతకు ఎలా నైపుణ్యత ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇలా అనేక రకాల అంశాలకు సంబంధించి అంటే పారిశ్రామిక హబ్బుగా ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాలకు సంబంధించి నారా లోకేష్కి నైపుణ్యత కల్పిస్తూనే రాష్ట్రంలో కంపెనీలు తీసుకొస్తూ ఈ క్రెడిట్ అంతా కూడా నారా లోకేషే చేశారనే విధంగా మరి వాళ్ళు ఒక ప్రచారం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో ఎంత సక్సెస్ అయ్యారో మరి ఆయన భవిష్యత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పి ఒక ప్రచారం కూడా జరిగింది. ఈసారి కనుక గెలిచింటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరిగినటువంటి క్రమంలో మరి అదే రకంగా నారా లోకేష్ కూడా మరి అంతటి నైపుణ్యాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మరి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి కానీ అటు బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించి కానీ ఇక్కడ ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళందరినీ కలిసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్న కొంతమంది ఆసక్తి కూడా చూపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు అయితే ఐటీ కంపెనీలో తీసుకొచ్చే దానిలో ఫోకస్ చేశారు. ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించి కొంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా దాని మీద పెద్దగా దృష్టి పెట్టినట్టుగా కూడా ఏం కనిపించడం లేదు. ప్రధానంగా దానిలో చూస్తే ఇసుక ఫ్రీకి సంబంధించి కూడా చాలామంది అప్పుడు ఫ్రీ ఇసుక ఇస్తామన్నారు, ఇప్పుడేమో టన్నుకు 1300, 1200, 900 వసూలు చేస్తామన్నారని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను ఇసుక ఫ్రీ ఇస్తానని చెప్పాను కానీ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాను నేను చెప్పలేదు, ఇల్లు కట్టిస్తాను నేను చెప్పలేదు, ఇంటికి తీసుకెళ్ళడానికి డబ్బులు ఖర్చు అవుతుంది కదా దాని ఖర్చు మేము వసూలు చేస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా తల్లికి వందనం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతుందో స్కీమ్ ఏదైతుందో దీనికి సంబంధించి కూడా గతంలో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి మేము ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పి నీకు 15,000 అనేది ఎట్లయితే చెప్పారో వాళ్ళు ఇప్పుడు తల్లికి వందనం పథకంలో వాళ్ళు జీవో నెంబర్ 29 జారీ చేసిన దాంట్లో మాత్రం విధి విధానాలు చూస్తే కనుక అందులో తల్లికి ఒక్కరికి మాత్రమే అనేటువంటిది అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఒక్కరికి ఇచ్చారో ఇంటికి అదే రకంగా ఇప్పుడు ఈ పథకం కూడా ఉండబోతుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇది విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు, తల్లికి ఒక్కరికి మాత్రమే ఉంటుంది అనే విధంగానే ఆ జీవో ఉంది. అయినప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ వీరెవ్వరు కూడా ఈ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా స్పందించడం లేదు. అంటే వాళ్ళు చెప్పినట్టుగా అందరికి ఇవ్వరు, ఒకరికి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ పథకాల విషయానికి సంబంధించి వాళ్ళు ఇంకా కోతలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు చెప్పిన విధంగా ఉండదు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే దాని మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. సంక్షేమం కన్నా అభివృద్ధి ముఖ్యమైన విధంగా ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళి మేము ఈ కంపెనీలు తెచ్చాము, ఈ సంక్షేమాలు అమలు చేసి ఈ కంపెనీలు రావు కాబట్టి ఇవి తీసుకొచ్చాను ఒక ప్రయత్నమే జరుగుతూ ఉందనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనా టీడీపీ పార్టీని బలోపేతం చేయడం, వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయడం, ఐటీ పరిశ్రమలు తెచ్చారని చెప్పడం, సంక్షేమ పథకాలు పక్కకు పెట్టేటువంటి కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంక్షేమానికి సంబంధించి పరిశ్రమలు తీసుకురావాలంటే అది తెలంగాణ రాష్ట్రమా అదేవిధంగా బెంగళూరా ఏ రాష్ట్రాలైనా ఏ దేశమైనా ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడం ముఖ్యంగా లక్ష్యంగా పనిచేస్తున్నారనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ. సో భవిష్యత్తులో మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని కంపెనీలు మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్తాయి, మరి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏదైతే కొన్ని కంపెనీలు మరి ఆ కంపెనీలు ఉంటాయా, మరి వైసీపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అవి కూడా తీసేస్తారా అనేది మాత్రం రానున్న రోజులు తీరేటువంటి అవకాశం ఉంది. గట్టిగానే తెలంగాణ రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారనేది ఇప్పుడు క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో అయితే ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా మారేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది.